హాయ్ అండి. హలో అందరికీ. వేసవికాలం కదండి, చల్ల మిరపకాయలు చేశానన్నమాట. చల్ల మిరపకాయలు చేసుకోవడానికి మిరపకాయలు ఇమ్మంటే ఇవి ఇచ్చారనమాట. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇవన్నీ తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా ఉంచేసాను. ఈరోజు వేద్దాం రేపు వేద్దామని. ఇవైతే సగం వరకు పాడైపోయాయండి. ఇంకా మిగతావి కూడా పాడైపోతున్నాయని చెప్పి మజ్జిగలో వేద్దామని చెప్పి తీసాను. అవి కూరకి తెచ్చిన కాయలు అనమాట. అవి కూడా సగం కాయలు తీసి అవి ఇవి కలిపి వేసాను అనమాట. ఒక అర బకెట్ నీళ్ళల్లో ఉప్పు వేసి ఇక పచ్చిమిరపకాయలన్నీ వేసేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేశాను అనమాట. వీటిపైన ఏదైనా మురుకుంటే వదిలిపోతుందని నానబెట్టేశాను అనమాట. కొన్ని అయితే పండిపోయాయి, కొన్ని అయితే ముచ్చుకలు కూడా ఊడిపోయాయి అనమాట. ఇలా ఇవి నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుని శుభ్రంగా కడిగేశాను అనమాట. పొడి క్లాత్ మీద చెమ్మంతా పోయేలాగా ఆరబెట్టేశాను అనమాట. ఇలా చెమ్మేమి లేకుండా తొడిమల్లో చెమ్మ ఉంటుంది కదండి, ఇలా చెమ్మంతా ఆరిపోయేలాగా ఇలా ఆరిపెట్టేసాను. ఇవి ఆరేలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల వాము వేసి స్టవ్ ఆన్ చేసుకుని వీటిని అయితే దోరగా వేయించుకుని పొడి అయితే చేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు ఇలాగే వేస్తానండి. మీరైతే ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఈ పొడి వేసుకోవడం వల్ల మనకి స్మెల్ రాదు, అలాగే మజ్జిగ అనేది పాడవదనమాట. మనకి ఊర మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. వాము జీలకర్ర త్వరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు నేను 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి పావు లీటరు పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగుని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా విస్కర్తో కానీ గరిటతో కానీ గడ్డలు లేకుండా ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి. నేనైతే పావు లీటర్ నీళ్లు వేసాను అనమాట. మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా చూడండి, స్పూన్ పెడితే ఇలా అంటుకునేలాగా ఇలా ఉండాలన్నమాట. చక్కగా పచ్చిమిరపకాయలకి పడుతుందన్నమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన జీలకర్ర వాముని మిక్సీ గిన్నెలోకి తీసుకుని పొడి చేసుకోవాలి మెత్తగా. ఇలా పొడి చేసుకుని నేనైతే మజ్జిగ ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ మజ్జిగ అంతా ఇందులోకి వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదండి, ఎండిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉప్పగా అయిపోతాయి అన్నమాట. 1 స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర వాము పొడి ఇందులో వేసుకుని మొత్తం అంతా ఒకసారి విస్కర్తో కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఒక పిన్నేసి కానీ చాకు కానీ తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే అయి ఉంటుంది, కానీ నేను ఇలా చేశానని చెప్తున్నానండి. ఇంట్లో గింజలు ఏమి తీయాల్సిన అవసరం ఉండదు. ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. నేను చేసిన పొరపాటు మాత్రం అసలు చేయకండి. ఫ్రిడ్జ్లో అసలు పెట్టొద్దు. తెచ్చిన వెంటనే మజ్జిగలో వేసేసుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా వరకు ముచ్చుకలు ఊడిపోయాయి, పండిపోయాయి కూడా. పాడైపోయినాయి అన్నీ తీసేసి ఇంకా ఇలా కడిగేసి మజ్జిగలో అయితే వేసాను అనమాట. మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో ఇలా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని ఇలా లోపలికి ఒకసారి మజ్జిగ పీల్చుకునేలాగా ఒత్తేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 రోజుల పాటు అలా వదిలేసేయాలి. ఇది 2వ రోజు అండి. 2వ రోజు మూత తీసి కింద నుంచి పైకి కలుపుకోవాలి. పైన ఉన్నవన్నీ మజ్జిగ పీల్చుకోవన్నమాట. కింద ఉన్నాయి చూడండి, వైట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు పైన కిందకి తిరిగేసుకుని మళ్ళీ ఇదంతా కలిపేసుకుని ఒత్తేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ అలా వదిలేసేయాలి. ఆ రోజంతా కూడా అలా వదిలేసిన తర్వాత 3వ రోజు, ఇది 3వ రోజు అండి. 3వ రోజు తీసి ఇప్పుడు మజ్జిగలో ఉన్న పచ్చిమిరపకాయలన్నీ ఇలా కొంచెం లైట్గా మజ్జిగ పిండేసి ఒక ప్లేట్లో కానీ ఒక కవర్ మీద కానీ వేసి ఎండబెట్టేసుకోవాలి. నేనైతే ప్లేట్లో పెట్టి ఎండబెడుతున్నాను అనమాట. ఆ మజ్జిగ మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కవర్ మీద అయినా వేసుకోవచ్చు, ఇలా ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. పల్చగా ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయని నేను 2 ప్లేట్లలో అయితే వేసి ఎండబెట్టేశాను అనమాట. ఇలా ఎండలో పెట్టేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రానికి చూడండి చక్కగా ఇలా ఎండాయి అనమాట. ఇప్పుడు ఇలా ఎండలో ఉన్నాయి తీసుకొచ్చి నేను మళ్ళీ మజ్జిగలో అయితే వేసాను. ఇలా మొత్తం మజ్జిగంతా పీల్చుకునే వరకు మజ్జిగలో వేసేసుకోవాలి. కానీ నేనైతే అవి కొంచెం పాడైనాయి అని చెప్పాను కదండి, అందుకని అవి బాగా తక్కల్లాగా అయిపోయినాయి అనమాట. అందుకని ఒక్కరోజు మాత్రమే వేసాను. ఒకరోజు ఇలా వేసేసి ఎండలోంచి తీసుకొచ్చి వేసుకుంటేనే మనకి మజ్జిగ బాగా పీల్చుకుంటాయి. ఇలా ఒక 3 రోజులు మజ్జిగంతా పీల్చుకునే వరకు వేసుకోవాలి. కానీ నేనైతే ఒక్కరోజే వేసానండి. అలా అయినా బాగానే వచ్చాయి. మజ్జిగలో వేసిన తర్వాత బాగా తొక్కల్లాగా అయిపోయినాయి అని చెప్పి నేను ఒక్కరోజే వేసాను అనమాట. ఇంకా ఇవన్నీ బాగా ఎండపెట్టేసాను, ఇంకా మజ్జిగలో వేయకుండా. అలా అయినా బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే వేపి చూస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. నూనె పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడపెట్టేయద్దు. ఇలా దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. మళ్ళీ మనకి బయటకు తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి చక్కగా క్రిస్పీగా వేగాయి అన్నమాట. మనం సాంబార్ పెట్టుకున్న, రసం చేసుకున్న, పప్పు వండుకున్నప్పుడు ఇవి పప్పులో నంచుకోవడానికి చాలా బాగుంటాయండి.
నేనైతే ఇలా చేస్తానన్నమాట. మరి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.